కల్లోల మూసి కడలిలా వచ్చింది, కన్నీళ్లను మిగిల్చింది. మూసి పరివాహక ప్రాంతాలు వరద నీటిలో అల్లాడిపోతున్నాయి. మూసి నది పక్కనే ఉన్న ఎంజీబీఎస్ బస్టాండ్ జల దిగ్బంధంలో చిక్కుకుంది. నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్ ఇప్పుడు వరద నీటితో నిండిపోయింది. ఒక్క బస్ కూడా బస్టాండ్ లోపలికి వెళ్లే పరిస్థితి లేదు. ఇటు ప్రయాణికులు కూడా బస్టాండ్ లోపలికి వెళ్లలేకపోతున్నారు. ఉదయం బస్టాండ్ దగ్గరకు వచ్చిన ప్రయాణికులు వాన వరదలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటుగా వచ్చిన కొన్ని బస్సులు బస్టాండ్ బయటే ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్తున్నాయి. ఇక ఎంజీబీఎస్ నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మూసీ ఉగ్రరూపం దాల్చడంతో మూసీ పరివాహక ప్రాంతాల మొత్తం కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఎంజీబీఎస్ హైదరాబాద్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి మహాత్మా గాంధీ బస్టాండ్ వద్ద కూడా వరద ప్రవాహం ఏ విధంగా కొనసాగుతుందో మనం 10 టీవీ స్క్రీన్ మీద ఒకసారి చూడొచ్చు. ఈ వరద ప్రవాహం మూసీ పరివాహక ప్రాంతం మొత్తం కూడా ఎంజీబీఎస్ పక్క నుంచి వెళ్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క వరద మొత్తం కూడా ఎంజీబీఎస్ లోపలికి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఎంజీబీఎస్ లోపల మొత్తం కూడా నీటితో మునిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారు. సుదూర ప్రాంతాలకు వివిధ జిల్లాలకు వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఎంజీబీఎస్ నుంచి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఎంజీబీఎస్ మొత్తం కూడా నీట మునిగడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక బస్టాండ్ లోపలికి ఎవరిని కూడా అనుమతించడం లేదు. ఎందుకంటే వరద ప్రవాహం మనం ఒకసారి 10 టీవీ స్క్రీన్ మీద చూసినట్లయితే వరద ప్రవాహం ఏ విధంగా ఉందో, మూసీ ఉగ్ర రూపం ఏ విధంగా దాల్చిందో మనం చూసాం. ఈ రకంగా ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా అటు ఎంజీబీఎస్ మొత్తం కూడా నీటిలో మునిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. జల దిగ్బంధమైంది ఎంజీబీఎస్ మొత్తం కూడా. ఆ పరిసర ప్రాంతాల మొత్తం కూడా పూర్తిగా బస్సులు ఎవరిని కూడా లోపలికి అనుమతించిన పరిస్థితి కనబడుతుంది. ప్రయాణికుల్ని కూడా ఎవరిని లోపలికి అనుమతించారు. బయటనే మనం చూస్తున్నాం, వారందరినీ కూడా బయట బారికేడ్లు వేసి మరి లోపలి నుంచి బయట నుంచి లోపలికి ఎవరు రాకుండా వారందరినీ కూడా లోపలికి అలో చేయకుండా బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. చాలా మంది అధికారులు ఇక్కడ చేరుకున్నారు. మరికాసేపులోనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇక్కడికి ఎంజీఎస్ పరిసర ప్రాంతాలను చూడడానికి వస్తున్నట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం అయితే అధికారులందరూ ఇక్కడికి చేరుకొని పూర్తిగా అటు ప్రయాణికులందరినీ కూడా పూర్తిగా అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతం వారందరినీ కూడా పూర్తిగా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, మూసీ పరివాహక ప్రాంతాలు ఉన్నటువంటి వరద ప్రవాహం ఉధృతంగా మారిన నేపథ్యంలో ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు కావచ్చు, అంబర్పేట కావచ్చు, మరోవైపు చదరగఢ్ కావచ్చు, మూసరాంబాగ్ కావచ్చు, అదేవిధంగా పురాణపూల్ కావచ్చు, ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా నీటిలో మునిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతము అధికారులందరూ కూడా ఇక్కడ చేరుకున్న మరికాసేపులో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడికి చేరుకుని పూర్తిగా ఎంజీబీఎస్ పరిసర ప్రాంతాల మొత్తం కూడా పూర్తిగా సమీక్షించే అవకాశం. ప్రస్తుతము అధికారులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు ఒక్కొక్కరు. ఎందుకంటే మరికాసేపులో మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇక్కడ చేరుకుంటారు కాబట్టి వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, వారికి సంబంధించినటువంటి కార్యాచరణ ఏ విధంగా తీసుకుంటారు ఎంజీబీఎస్. ఎందుకంటే ఎంతో నగరంలో ప్రతి సుదూర ప్రాంతాలకు వెళ్ళాలంటే ఇక్కడికి అంటే సార్ చెప్పండి, ఇట్లా మంత్రి పొన్నం ప్రభాకర్ వస్తున్నట్టు నాకు తెలియదు. ఎట్లా ఉంది సార్ ఎంజీబీఎస్ పరిసర ప్రాంతం ఎలా ఉంది? చూసినారు బాగానే. ఇప్పుడు ఎంజీబీఎస్ లోపల ఒక రిటైనింగ్ వాల్ ఉంటే అది తెగిపోయినందువల్ల దాంట్లోకి వాటర్ వచ్చింది. వాళ్ళు బస్సెస్ని బయట నుంచి నడుపుతా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మీరు కూడా చూస్తున్నారు వరద ఉధృతి ఎలా ఉంది అనేది. కానీ పైన కొంత ఇన్ఫ్లోస్ తగ్గినట్టుగా తెలుస్తోంది కాబట్టి స్లోగా ఇది తగ్గే అవకాశం ఉంది. ఇది చూస్తున్నాం, ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు పూర్తిగా ఫ్లో కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే పైన హిమాయత్ సాగర్ గేట్లు 14 గేట్లు ఎత్తివేసిన నేపథ్యంలో ఓవర్ఫ్లో అయింది. మొత్తం కూడా ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా జల దిగ్బంధం అవుతుంది కాబట్టి ఆ ఫ్లో మొత్తం కూడా పూర్తిగా గేట్లని క్లోజ్ చేసిన తర్వాత కొంత ఉధృత కూడా తగ్గే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. మరికాసేపులోనే మహాత్మా గాంధీ బస్టాండ్కి అటు మంత్రులు కూడా వచ్చి విజిట్ చేసే అవకాశం ఉంది. ప్రయాణికులు కూడా ఒకవేళ మహాత్మా గాంధీ బస్టాండ్ బంద్ చేసిన నేపథ్యంలో అంటే లోపలికి అలో చేయే నేపథ్యంలో ప్రయాణికులు కొంత అవస్థలు అయితే పడుతున్నారు. ప్రస్తుతం అయితే ఈ ఉద్రిక్తికి ఈ పరిసర ఈ యొక్క వాతావరణం మాత్రం ఈరోజు సాయంత్రం వరకు కూడా కంటిన్యూ కొనసాగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. థాంక్యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.